అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వివాహం ఆలస్యం అవుతున్న వారి కోసం ఒక రెమెడీ చెప్తానండి. ఈ రోజుల్లో 30 దాటినా కూడా వివాహం అవ్వకుండా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రెమెడీ పాతకాలం నుంచి వస్తుందండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడులాగా ఇంత వివరంగా జాతకాలు చూసేవాళ్ళు కానీ హోమాలు పూజలు జరిపించే పరిస్థితులు ఉండేవి కాదండి. సో ఏం చేయాలంటే ఈ పరిహారం 9 శనివారాలు చేయాలండి. నేను ఇప్పుడు చెప్పబోయే రెమెడీ నాకు బాగా కావాల్సిన వాళ్ళు చేశారండి. ఇది వాళ్ళ అమ్మమ్మల కాలం నుంచి వస్తుంది. వాళ్ళ పెద్దమ్మలు పిన్నులు వాళ్ళ అమ్మగారు తను అందరూ చేశారు. వాళ్ళకి ఈ పరిహారం చేయగానే వివాహం కుదిరిందండి. మంచి సంబంధం కూడా వచ్చింది. కావలసిన వస్తువులు నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రము, శంకు పువ్వులు లేదా ఏదన్నా పువ్వులు, కొబ్బరికాయ, కర్పూరం. శనివారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయం నవగ్రహాలు ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ నవగ్రహ మండపానికి వెళ్ళి అక్కడ శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టి నువ్వుల నూనె అభిషేకం చేసి తైలాభిషేకం అంటారు అలా చేసి మరియు పువ్వులు సమర్పించి శంకు పుష్పం దొరికితే మరీ మంచిదండి. అది దొరకనప్పుడు ఏదన్నా పుష్పాలు పెట్టి నల్లని వస్త్రం మెడలో వేయాలి. కొబ్బరికాయ కొట్టి శనీశ్వరుని మీద పోసి నువ్వులు కూడా చల్లాలండి. తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరికాయ కొట్టారు కదా, నెక్స్ట్ అది కూడా సమర్పించాలి బెల్లం ముక్కతో పాటు నైవేద్యంలాగా. హారతి ఇవ్వాలండి. హారతి ఇచ్చాక అక్కడ అక్షంతలు జల్లి మన నెత్తి మీద వేసుకొని తర్వాత సూర్యుడి దగ్గర నుంచి మొదలుపెట్టి, అంటే శుక్రుడు మధ్యలో సూర్యుడు ఉంటాడు, శుక్రుడు అక్కడి నుంచి మొదలుపెట్టి శుక్రుడికి ఎడం వైపు నుంచి తిరుక్కుంటూ 9 ప్రదక్షిణలు ఆదిత్యాయచ సోమాయచ అని చెప్పి నవగ్రహ స్తోత్రం ఉంటుంది కదా, అది చదవాలి. మీకు ఇంకా చదవగలిగితే నీలాంజన సమావ అని శనీశ్వరి స్తోత్రం ఉంటుందండి, అది కూడా పారాయణ చేసుకుంటే మంచిది. ఈ రెమెడీ వల్ల మనం నవగ్రహ ప్రదక్షిణలు చేస్తాము, శనీశ్వరునికి ప్రత్యేక పూజ చేస్తాం. శనీశ్వరునితో పాటు ఇంకా మిగతా గ్రహాలు ఏదన్నా కొద్దిగా వ్యతిరేకత ఉన్నా అవి కూడా సర్దుకుపోతాయండి. ఈ రెమెడీ చేశాక బయటకు వచ్చేసి నవగ్రహ మండపం నుంచి వెనక్కి తిరిగి చూడకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాలి. కాళ్ళు కడుక్కునేటప్పుడు నోరు కూడా పుక్కిలించుకొని కళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి. చల్లుకున్నాక వెళ్ళి శివుని దర్శనం చేసుకోవాలి అండి. శివ దర్శనం మాత్రం కంపల్సరిగా చేసుకోవాలి. ఈ పూజ నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా 9 వారాలు అయ్యేలోపు కానీ అయ్యాక కానీ ఖచ్చితంగా వివాహం సెట్ అవుతుందండి. మరియు అక్కడ దీపం అవి పెట్టి దండం పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మన మనసులో కోరిక కోరుకోవాలి. ఏంటి అంటే మంచి భార్య భర్త, అంటే ఎవరి గురించి ఆడవాళ్ళైతే భర్త కోసం మగవాళ్ళైతే భార్య కోసం లభించాలని చెప్పి దండం పెట్టుకోవాలి. అలాగే శివపార్వతులకు కూడా ఖచ్చితంగా దండం పెట్టుకోండి, మంచి భర్త భార్య లభించాలండి. ఈ రెమెడీ ఫాలో అవ్వండి. ఈ రెమెడీ ఒకవేళ ఎవరైనా ఫాలో అయినా లేకపోతే మీకు కూడా తెలిసి మీరు ఇంతకుముందు చేసి మీకు కూడా వివాహం ఈ ద్వారా అయినా నాకు కామెంట్ చేసి చెప్పండి.